ఒక గొప్ప మహాభక్తుడు దేశ ప్రధాని అయితే ఏ విధంగా ఉంటుందో మనం గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాం. కానీ మొన్న ప్రయాగ్‌రాజ్‌లో జరిగినటువంటి మహాకుంభమేళా విషయంలో మాత్రం ఏ విధంగా ప్లాన్ చేశారో అర్థం కాని పరిస్థితి. ప్రతిపక్షాలు కూడా ఏ విధంగానే దుమ్మేస్తూ పోద్దామంటే సంఘటనలు జరగలేదు వాళ్ళు అనుకున్న విధంగా. ఏదో ఆ తొక్కిసలాట ఒక 30 మంది, అలాగే రైల్వే స్టేషన్‌లో ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఒక 18 మంది చనిపోయారు. ఏదైనా సరే చనిపోయిందిగా మనం తిరిగి ఇవ్వలేము. అది మాత్రం దురదృష్టకరమే. కానీ వీళ్ళు అనుకున్నంత పెద్ద సంఘటనలు జరగలేదు. ప్రతిపక్షాలు విమర్శించేంత పెద్ద సంఘటనలు జరగకపోవడం వల్ల వాళ్ళకి చాలామంది డిసప్పాయింట్ అయ్యి ఉంటారు. కానీ ఈ 45 రోజుల్లో 65 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించడం అనేది ఎవరు ఊహించలేదు. ఎందుకంటే 40 కోట్ల మంది మాత్రమే భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారో ఆచరించరో తెలియని పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది 7,500 కోట్ల రూపాయలతో. కానీ దీని వెనక మోదీ గారు కూడా ఆయన సహాయం, ఆయన సహకారాలు విపరీతంగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ఆటంకము జరగకూడదని ముందు నుంచి కూడా వాళ్ళన్ని ప్లాన్లు చేసుకుంటే ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి హిందువుల్లో సగానికంటే ఎక్కువ మంది వెళ్ళి, అంటే 65 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. దీని వెనక ఎంతో కృషి ఉంటుంది. యోగి ఆదిత్యనాథ్ గారు కావచ్చు, మోదీ గారు కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఎవరు తెలియకుండా, ఇవన్నీ మనకు తెలియకుండానే చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఈరోజు 65 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించినా కూడా ఆ త్రివేణి సంగమంలో ఎటువంటి బ్యాక్టీరియా లేకుండా అంత మంచిగా నీరు త్రాగడానికి కూడా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి మాట మామూలు విషయం ఏం కాదు. అంతకుముందు కూడా దుమారం లేపారు. ఇది స్నానానికి పనికిరాదు, ఇందులో చాలా బ్యాక్టీరియా ఉందంటూ చాలా రాద్ధాంతం చేశారు. ప్రతిపక్షాలు కూడా దాన్ని పట్టుకొని ఊగిసలాడాయి. తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి శాస్త్రవేత్తలు, మిగతా శాస్త్రవేత్తలు కూడా దాన్ని పరిశీలిస్తే అసలు ఇది స్నానానికి పనికిరాదని మీరు ఎలా చేస్తారు, కానీ ఇది తాగడానికి కూడా పనికొస్తుంది, తాగొచ్చు ఈ నీరు అని కూడా వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇచ్చారంటే అంత మామూలు విషయం కాదు. అయితే ఇవి చాలామంది నమ్మకపోవచ్చు, అది మీ ఇష్టం. కానీ ఇలాంటి వాటిపైన విమర్శలు చేయడానికి కూడా ముందు ఉంటారు. ముఖ్యంగా ఆ రోజు 30 మంది ఎవరైతే ఉన్నారో తొక్కిసలాట్లో మౌని అమావాస్య రోజు జనవరి 29న 30 మంది, అలాగే మొన్న రీసెంట్గా ఢిల్లీ రైల్వే స్టేషన్లో కూడా 18 మంది అయితే మరణించడం జరిగింది. ఈ 2 సంఘటనలు మినహా ఎటువంటి సంఘటనలు జరగలేదు. దాంతో నరేంద్ర మోదీ గారు ఈ మహాకుంభమేళా గనక అంత సవ్యంగా జరిగితే నేను మళ్ళీ మీ దర్శనానికి వస్తానని గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథ్ జిల్లాలో ఉన్న సోమనాథ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రమైనటువంటి ఆ సోమనాథుడిని మొక్కుకున్నారు. ఆయన అయితే నరేంద్ర మోదీ గారు నిన్న వెళ్ళి సోమనాథ దేవుడిని దర్శించుకొని ఆయన అయితే మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత అన్ని అక్కడ ఉన్నటువంటి జూ పార్కులన్నింటినీ సందర్శించి, అలాగే వంతారిని కూడా సందర్శించి, అక్కడ సింహాలను కూడా సందర్శించారు.